తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండోనేషియాలో పెను ప్రమాదం జరిగింది. సముద్రంలో వెళ్తున్న నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పడవ మొత్తం దట్టమైన పొగ ఒక్కసారిగా కమ్మేసింది. భయంతో సముద్రంలోకి దూకేశారు ప్రయాణికులు. 5 స్పాట్లో చనిపోయారు. చాలామందికి గాయాలైపోయినాయి. మృతుల్లో గర్భిణీ కూడా ఉన్నట్టుగా గుర్తించారు. 568 మందిని క్షేమంగా రక్షించినట్టుగా రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. సులవేసి ద్వీపం వద్ద ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. సముద్రంలో ప్రయాణం కనుచూపు మేర అంతా కూడా నీరే కనిపిస్తోంది. ఇంతలోనే ఒక ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న పడవలో అగ్ని కీలలు ఒక్కసారిగా చెలరేగాయి. చిన్న చితక ప్రమాదం కాదు, భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. విజువల్స్లో మీరు చూస్తున్నారు. సముద్రంలో ఆ పడవ అనేది ఏ విధంగా మంటలు చిక్కుంది, దట్టమైన పొగ అలుముకుందో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కసారి ఊహించుకోండి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో. అసలు ఏమీ కూడా చేయలేని నిస్సహాయ స్థితి. సముద్రంలోకి దూకితే ప్రాణాలు పోతాయి, పడవలో ఉంటే బతుకుతామన్న ఆశ లేదు. ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితిని సుమారు 600 మంది అనుభవించారు. ఇండోనేషియాలో జరిగిన ఈ భయానక ప్రమాదానికి అక్కడ ప్రాంతం వేదికైంది. సముద్రంలో వెళుతున్న ఫెర్రీ నౌక భారీ అగ్ని ప్రమాదానికి గురి కావడంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. అక్కడ ఆర్తనాదాలు కనిపించాయి. పూర్తిగా ఓడ మంటల్లో చిక్కుకొని తగలబడిపోతుంటే అందులో ఉన్నటువంటి వందలాది మంది ప్రయాణికులు అందరూ కూడా హెల్ప్ మీ అంటూ అరుస్తున్నటువంటి దృశ్యాలే అక్కడ కనిపించాయి. మమ్మల్ని ఎవరైనా కాపాడండి అంటూ వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు. సముద్రంలోకి కొంతమంది దూకేశారు. ఎందుకంటే ఈ ప్రమాదాన్ని గ్రహించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి లైఫ్ జాకెట్లు ఇచ్చారు. ఆ లైఫ్ జాకెట్లు అందుకున్న వాళ్ళు ఒక్కసారిగా తమ పిల్లలతో సహా వాటర్లోకి దూకేసిన పరిస్థితి. వాటర్లో దూకితే ఈ జాకెట్ల వల్లైనా మనం బతుకుతామన్న ఆశతో వారు దూకారు. ఇక్కడ క్లియర్గా ఒక బాబును ఎత్తుకున్నటువంటి ఒక వ్యక్తిని మీరు చూస్తూ ఉన్నారు. అయితే చాలామంది దూకారు, తమ పిల్లలతో సహా దూకారు, లైఫ్ జాకెట్లు పెట్టుకుని దూకారు. దీన్ని లైవ్ వీడియో కూడా తీశాడు. ఆ బాబు ఎవరైతే ఆ బాబుని పట్టుకున్నారో అతను తన కెమెరాలో ఫోన్లో వీడియో కూడా రికార్డ్ చేశాడు. లైవ్ వీడియో రికార్డ్ చేశాడు. నిమిషాల వ్యవధిలోనే చాలామందికి ఈ వీడియో చేరినటువంటి పరిస్థితి. వెంటనే సహాయక బృందాలు అలర్ట్ అయ్యి ఆ ఓడ దగ్గరికి వచ్చే ప్రయత్నం కూడా చేశాయి. విజువల్స్లో మీరు చూస్తున్నారు. దట్టమైన పొగ అలుముకొని ఏ విధంగా మంటల్లో ఆ పెద్ద ఓడ చిక్కుకుందో చాలా స్పష్టంగా చూస్తున్నాం. 568 ప్రయాణికులు అందులో ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు రావడంతో ఆ చుట్టుపక్కల మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆ పడవకి చుట్టుపక్కల మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక అందరూ దూకి తమ ప్రాణాలు కాపాడుకునే విధంగా అది చూడండి. అందులో ఇంకా దూకేసి లైఫ్ జాకెట్లతో దూకేసి తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇంకా 150 మంది వరకు కూడా వాళ్ళ ఆచూకీ లభ్యం కాలేదు. వాళ్ళు గలంతైనట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం లేనట్టుగా తెలుస్తోంది. తలౌడ్ నుంచి ఉత్తర సులవేసి ప్రావిన్స్ రాజధాని మనోడోకు కేఎం బార్సిలోనా 5 ఫెర్రీ నౌక బయలుదేరింది. తలిసే ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఒక్కసారిగా నౌకలో మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. క్షణాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ప్రయాణికులు హాహాకారాలు పెట్టారు. సాయం కోసం పెద్ద పెద్ద అరుపులు చేశారు, కేకలు పెట్టారు. మరికొందరు ప్రాణభయంతో దూకేశారు. కొంతమంది లైఫ్ జాకెట్లు వేసుకుంటే మరికొందరు అదేమీ లేకుండా దూకేశారు. ఎందుకంటే ఈ మంటల్లో చిక్కుపోయే కంటే మనం సముద్రంలో దూకేద్దాం, సముద్రంలో దూకితే ప్రాణాలు దక్కుతాయేమో. ఈత రాకపోయినా సరే చాలామంది సముద్రంలో దూకేశారు. ఆ మంటల దాటికి ఆ వేడికి తట్టుకోలేక సముద్రంలో దూకేసిన తర్వాత వాళ్ళు సాయం కోసం అర్థించిన పరిస్థితి. అయితే అదృష్టవశాత్తు వారు ప్రాణాలతో నిలుపుకున్న పరిస్థితి ఉంది. చాలామంది కూడా ప్రాణాలతో బయటపడ్డారు. సకాలంలో రెస్క్యూ బృందాలు కూడా అక్కడికి వచ్చే వాళ్ళు స్పందించడంతో ప్రాణ నష్టం భారీగా తప్పింది. ఒక కోస్ట్ గార్డ్ షిప్ 6 రెస్క్యూ పడవలతో స్థానిక మత్స్యకారులు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి, ఎందుకంటే ఇతను లైవ్ వీడియో చేశాడు, లైవ్ వీడియో చేసి చాలామందికి పంపించాడు. అక్కడ తీరంలో ఉన్నటువంటి కొంతమందికి పంపించాడు. వెంటనే అలర్ట్ అయ్యారు. వాళ్ళు సహాయక బృందాలకు సమాచారం ఇచ్చారు. రెస్క్యూ టీంకి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ తగలబడుతున్నటువంటి పడవ దగ్గరికి వాళ్ళు చేరుకునే కొంతమందిని కాపాడారు. కానీ దురదృష్టవశాత్తు 5 ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం వస్తుంది. మరికొంతమంది గల్లంతైనట్టుగా సమాచారం వస్తుంది. మృతి చెందిన వారిలో ఒక గర్భిణి ఉండటం అత్యంత బాధాకరమైన విషయం. 568 మంది ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం
ఈ ప్రమాదం జరగగా ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితుంది. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఇండోనేషియాలో ఓడ ప్రమాదానికి గురైనటువంటి ఘటనకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత మార్గ మధ్యలో ఒక్కసారిగా ఆ కింది డెక్స్లలో పొగ రావటం ప్రారంభమైంది. అంటే మధ్యాహ్నం సమయంలో సముద్రంలోకి వెళ్ళిన తర్వాత కొంత దూరం ప్రయాణించిన తర్వాత కింది డెక్స్ ఏవైతే ఉన్నాయో ఓడకి అందులో పొగ రావటం జరిగింది. ఆ పొగ మెల్లమెల్లగా అలుముకుంటూ ఉంది. ఒక్కొక్క డెక్కి ఆ పొగ పాకుకుంటూ పోతుంది. ఆ తర్వాత వేడి రావటం స్టార్ట్ అయింది. వేడిలో నుంచి మంటలు ఒక్కసారిగా డెక్లకు అంటుకున్న పరిస్థితుంది. ప్రమాదాన్ని గమనించిన వెంటనే అందులో ఉన్నటువంటి రెస్క్యూ సిబ్బంది వెంటనే లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చేశారు. లైఫ్ జాకెట్స్ చాలామంది ప్రయాణికులకు ఇచ్చారు. వాళ్ళు లైఫ్ జాకెట్స్ ఎవరైతే వేసుకొని వెంటనే సముద్రంలో దూకేశారు. ఎందుకంటే కింది డెక్స్లో ఉన్నటువంటి ప్రయాణికులకు ముందుగా లైఫ్ జాకెట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఆ లైఫ్ జాకెట్ల సాయంతో కిందికి దూకేశారు. చిన్న పిల్లలతో సహా వాళ్ళు దూకేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇక్కడ ఈ పడవలో ఉంటే ఈ మంటల దాటికి ఎలాగో చచ్చిపోతాం. కానీ సముద్రంలో దూకితే మనం ఈ ప్రాణాలు దక్కించుకునే అవకాశం ఉంటుంది. కొంత మనకు అదృష్టం కలిసి వస్తే సముద్రంలో మునిగిపోకుండా మనం ప్రాణాలు దక్కించుకోవచ్చు అని చెప్పి చాలామంది పిల్లలతో సహా దూకేసిన పరిస్థితి. విజువల్స్లో ఒక బాబును పట్టుకొని ఒక ప్రయాణికుడు ఏ విధంగా దూకేశాడో మనం చూస్తున్నాం. అతను ఫోన్ కూడా ఆన్ చేశాడు, కెమెరా ఆన్ చేశాడు, వీడియో కూడా రికార్డ్ చేశాడు. ఆ ప్రమాదం మొత్తాన్ని కూడా అతను ఆ ఓడ కాలిపోతున్నటువంటి ప్రాంతానికిను అతను ఆ సముద్రంలో ఉన్న ప్రాంతం ఎంత దూరం ఉందో చూడండి, అక్కడి నుంచి వీడియో రికార్డ్ చేశాడు. మంటల్లో తగలబడిపోతున్నటువంటి ఆ ఓడను వీడియో తీశాడు. దట్టంగా పొగ అలుముకొని మంటల్లో చిక్కుకున్నటువంటి ఆ ఓడకు సంబంధించిన లైవ్ వీడియో చేసి ప్రసారం చేశాడు. వెంటనే ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడ తీరంలో ఉన్నటువంటి రెస్క్యూ బృందాలు వెంటనే మరొక ఓడ సాయంతో మరొక రెస్క్యూ టీంతో బయలుదేరి అక్కడ మంటలు అదుపు చేసే కార్యక్రమం చేశారు. 568 మంది ప్రయాణికులు అందులో సురక్షితంగా బయటపడ్డారు. మరికొంతమంది 5 చనిపోయినట్టుగా అధికారిక ప్రకటన కూడా చేశారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ఆ గల్లంతైన వాళ్ళ కోసం స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు కావచ్చు, గజ ఈతగాళ్ళు కావచ్చు, వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం ఇంకా రాలేదు. 158 మందికి పైగా సమాచారం ఇంకా రావాల్సి ఉందని చెప్పి స్థానిక అధికార యంత్రాంగం నుంచి స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది. ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒక్కసారిగా మంటలు ఎగసిపటంతో దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రయాణికుల హాహాకారాలు. ఆ సందర్భంలో అక్కడ ఎలాంటి వాతావరణం ఉందంటే ప్రయాణికులు పూర్తిగా భయపడిపోయి ఇక మన ప్రాణాలు మనం కాపాడుకోలేము అని చెప్పి తీవ్ర ఆందోళనకు గురయ్యారు, హాహాకారాలు పెట్టారు. లైఫ్ జాకెట్లు తీసుకుని సముద్రంలోకి దూకేసిన పరిస్థితి. విజువల్స్లో ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చాలా స్పష్టంగా మీరు చూస్తున్నారు.